అందరికీ నమస్కారం అండి. డీలిమిటేషన్కి వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీలన్నీ ఇప్పుడు తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాయి. అది మహారాష్ట్రలోని ఎన్సీపీ కావచ్చు, శివసేన కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు డీలిమిటేషన్కి అనుకూలంగా మారాయనే ఒక ప్రచారం ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కూడా డీలిమిటేషన్కి బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? నిన్న 2 రోజుల క్రితం మామల్లాపురంలో జరిగిన దక్షిణ రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో అమిత్ షా సీఎం విజయ్ తోటి ప్రత్యేకంగా సమావేశమయ్యారు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. మహారాష్ట్రలో అయితే శివసేనకి ఎంపీలు ఉన్నారు, ఎన్సీపీకి ఎంపీలు ఉన్నారు. వాళ్ళని తీసుకోవటంలో ఒక అర్థం ఉంది. కానీ విజయ్ తోటి అమిత్ షా ఎందుకు మాట్లాడారు? లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ విజయ్కి ఒక్క ఎంపీ లేరు. మరి అలాంటప్పుడు విజయ్ తోటి ప్రత్యేకంగా ఎందుకు సమావేశం అయ్యారు? డీలిమిటేషన్కి మద్దతు ఎందుకు ప్రకటించమని కోరారు? లోక్సభలో రాజ్యసభలో టీవీకేకి ఒక్క సభ్యుడు కూడా లేరు. కానీ ఎందుకు విజయ్ని దగ్గర చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు? విజయ్ కూడా డీకే శివకుమార్ లాగా 543 సీట్లకి పరిమితం చేయండి, ఫ్రీ చేయండి, లోక్సభ స్థానాల సంఖ్య అని మాట్లాడలేదు. ఆ మాటలు మాట్లాడకుండా తమిళనాడుకి ఉపయోగకరమైన డిమాండ్ని వినిపించారు. ఇదంతా ఎందుకంటే కాంగ్రెస్ నుంచి టీవీకేని వేరు చేయటమే. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్తో ఉన్న మిత్రపక్షాలు ఒక్కొక్కటి చీలికలైపోతున్నాయి. మహారాష్ట్రలో కానీ ఎన్సీపీ అది 2 వర్గాలు అయిపోయింది, కాంగ్రెస్కి దూరం జరిగిపోయింది. అలాగే మిగతా కొన్ని చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కూడా పడట్లేదు. బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని చాలా నష్టపోయింది. ఇప్పుడు 2027 ఫిబ్రవరిలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్తో ఉన్న మిత్రపక్షాలను దూరం చేయడానికి అమిత్ షా తోటి విజయ్ భేటీ మనం ఈ రకంగా చూడొచ్చు. నిజానికి లోక్సభలో రాజ్యసభలో వాళ్ళకి బలం లేదు. అలాంటప్పుడు వాళ్ళు కాంగ్రెస్తో కలిసి ఉన్నారు. అమిత్ షా మాత్రం విజయ్ని 2028 కూడా 2028లో రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి తమిళనాడులో. అప్పటి వరకు టీవీకేకి ఒక్క ఎంపీ వచ్చే అవకాశం లేదు. మరి ఏ రకంగా విజయ్ని ఎందుకు కలుస్తారు? ఏ రాజకీయ అవకాశం లేకుండా ఎందుకు కలుస్తారు? దీని అంతటి కారణం ఏంటంటే కాంగ్రెస్ నుంచి దూరం చేయటమే అని మనం భావించవచ్చు.